హైదరాబాద్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోన్న కల్తీ ఆహార ముఠాలపై హెచ్వాస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసి 25,000 కేజీల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఆహారాన్నే కాదు చివరకు మసాలా దినుసులను కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. మసాలా దినుసులో ప్రమాదకర రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గత 140 రోజుల్లో 246 టన్నుల కల్తీ ప్రమాదకర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి సజ్జనార్. 16 మంది నిందితులను అరెస్ట్ చేసి 202 కేసులు నమోదు చేసినట్లుగా ఆయన చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కల్తీ 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 ఏది తినాలన్నా కల్తీ. ఈ కల్తీ రట్టు చేశారు పోలీసులు, హైదరాబాద్ పోలీసులు. ఇందులో 1 కాదు 2 కాదు 25,000 కేజీల కల్తీ ఆహార పదార్థాలని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, దాంతోపాటు హెచ్ఫాస్ట్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనది ఇది సాజీరా కావచ్చు, ఇది సోంపు కావచ్చు. ఇది సోంపు అనుకుంటాం కానీ ఇది సోంపు కాదు, కల్తీ నకిలీ సోంపుకు ఈ విధంగా ఎసెన్స్ కలుపుతారు. ఈ ఫ్లేవర్ వచ్చేటట్టు స్మెల్ కూడా అదే విధంగా వస్తుంది, అంతకంటే కొద్దిగా ఎక్కువనే వస్తుంది. ఈ విధంగా కలర్ కలుపుతారు. ఇట్లాంటి కలర్లు అందులో కలపడంతో ఆ ఎసెన్స్ ఆ కలర్స్ ఇట్లా తయారవుతాయని చెప్పుకోవచ్చు. ఇది చూడొచ్చు ఇక్కడ లవంగాలు. ఈ లవంగాలు వచ్చేసి ఇది 3వ రకం 4వ రకం క్వాలిటీ ఉన్నటువంటి యొక్క లవంగాలకు వాటికి ఈ విధంగా కలర్స్ కావచ్చు, దాంతోపాటు ఈ విధంగా అందులో ఘాటుగా ఉండేటట్టు కూడా అడల్టరీ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనము ఇందులో ఇది కల్తీ లవంగాలు, ఇదేమో వచ్చేసి నాణ్యమైనట్టుగా లవంగాలు. ఇందులో ఈ కల్తీ లవంగాల్లో ఈ విధంగా వేసేసి ఇందులో నీళ్ళలో వేసేసి చూస్తే చూడండి కలర్ ఏ విధంగా బయట కనిపిస్తుందో, ఈ విధంగా ఎంత కలర్ కనిపిస్తుందో. అంటే వీటికి ఈ విధంగా సింథటిక్ కలర్లు వేసేసి కల్తీ చేసేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా తక్కువ క్వాలిటీ. జనరల్గా 60 రూపాయలకు అమ్మాల్సిన ఇలాంటి లవంగాలు ఈ కలర్స్ ఇవన్నీ వేసేసి 100 రూపాయలకు అమ్ముతారు. అంటే ఆ విధంగా కల్తీ చేయడంతో ఎక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రకరకాల కలర్లు, ఇవన్నీ కూడా కాటేదాన్ ఏరియాలో కావచ్చు, ఇంకొక మైలార్దేవపల్లి ఇలాంటి ఏరియాల్లో ఈ విధంగా ఒక గోదాంలాగా ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా కలర్ తయారు చేస్తున్నారని కలర్లతోటి ఫుడ్ తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కల్తీ ఫుడ్ తయారు చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 25,000 కేజీల కల్తీ ఆహార పదార్థాలు పట్టుకున్నారు. ఇది గత కొంతకాలం నుంచి కొనసాగుతుంది. ఇది సోంపు కావచ్చు, సాజీరా కావచ్చు. ఈ సాజీరా కూడా ఇదే విధంగా ఇలాంటి కలర్లు, ఈ సింథటిక్ కలర్లు కలుపుతున్నారు. చూడొచ్చు చేతులకు అంటుకుంటే కూడా ఏమాత్రం పోవట్లేదు. అంటే ఎంత డేంజరో ఇవి. ఈవెన్ హెయిర్ కలర్ కూడా ఇందులో కలుపుతున్నారంటూ కొద్దిసేపు క్రితం సిపి సజ్జనార్ సార్ కూడా చెప్పారు. ఈ విధంగా ఇలాంటి కలర్లు కలపడం ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఇవేంది ఆవాలు. ఈ ఆవాలకు కూడా ఇందులో కూడా రకరకాల కలర్, ఇందులో పక్కా కలర్ అని ఇలాంటి కలర్లు కలుపుతున్నారు. ఈ ఫ్లేవర్లు అంటే నకిలీ కొన్ని వేరే రకాల గడ్డి గింజలు కూడా ఈ విధంగా ఉంటాయి, ఆవాల్లాగా ఉంటాయి. అలాంటి వాటికి ఈ విధంగా ఇలాంటి కలర్లు కలుపుతారు. దాంతోపాటు ఎసెన్స్ కలుపుతారు. ఇదే ఫ్లేవర్, ఇదే స్మెల్ ఇదే విధంగా వచ్చే విధంగా కలుపుతుంటారు. ఈ విధంగా అంతా కూడా ఏ మైదా పిండిలు కావచ్చు, ఇట్లాంటి టాల్కమ్ పౌడరు ఇట్లాంటిది కలపడంతో చాలా మృదువుగా చూడండి ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి పౌడర్ను రకరకాల పిండిలు కావచ్చు, రకరకాల ఆహార పదార్థాలు ఉత్పత్తుల్లో కలపడంతో జనాల ఆరోగ్యం ఈ మధ్యకాలంలో క్యాన్సర్లతో పాటు రకరకాల భయంకరమైన నర్వ్ సిస్టమ్ అంటే న్యూరోకి సంబంధించిన రకరకాల రోగాలు కూడా డాక్టర్లు గుర్తుపట్టలేని రోగాలు రావడానికి కూడా ఇలాంటి ప్రమాదకరమైన కలర్లు కావచ్చు, ప్రమాదకరమైన కల్తీ కెమికల్స్ కలపడంతో, సింథటిక్ కెమికల్స్ కలపడంతో ఆహార పదార్థాలు మొత్తం కల్తీ అయ్యి జనాల ఆరోగ్యం మొత్తం దెబ్బతినడమే కాకుండా రకరకాల రోగాలు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి గుట్టును రట్టు చేశారు. జనం కూడా ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్ విషయంలో కూడా ఇంకా జంతువుల కొవ్వును కూడా కరగదీసేసి అందులో కలపడం, అంతేకాకుండా పత్తి గింజలు ఇలాంటి గడ్డి గింజల నూనెను కూడా నూనెల్లో కలపడం, కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కవర్బసన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.